కిషన్ రెడ్డి వేర్వేరు భాషలు మాట్లాడుతున్న భారతీయులందరినీ హిందీ ఏకం చేస్తోందన్న పవన్ కళ్యాణ్. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలుపై టీపీసీసీ హర్షం. రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకోవాలని పిలుపు. మరోసారి కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైన హరీష్ రావు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు కేబినెట్తో పాటు అసెంబ్లీ ఆమోదం పొందాయని వెల్లడి. ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపుకు అనుమతినివ్వని హైకోర్టు. ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకోవాలన్న ధర్మాసనం. నేడు ప్రపంచ జనాభా దినోత్సవం. ఆయుష్మాన్ భారత్ కేంద్రాలతో జనాభా నియంత్రణపై అవగాహన కల్పిస్తున్నామని కేంద్ర మంత్రి నడ్డా వెల్లడి. ఇంగ్లాండ్ బజ్బాల్ దూకుడుకు అడ్డుకట్ట వేసిన టీమిండియా. తొలి రోజు 4 వికెట్లు కోల్పోయి 251 పరుగులు మాత్రమే చేసిన స్టోక్స్ సేన. హైదరాబాద్లో కల్తీ కల్లు ఘటనపై ప్రభుత్వం ఈ రోజు సమీక్ష నిర్వహిస్తోంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహ ఈ ఉదయం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష జరుపుతున్నారు. ఈ సమావేశానికి వైద్య శాఖ అధికారులతో పాటు నిమ్స్, గాంధీ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హాజరయ్యారు. కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతుండటంతో పాటు పలువురు తీవ్ర అస్వస్థతకు గురవడంపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ సమావేశంలో కల్తీ కల్లు బాధితులకు అందుతున్న చికిత్స గురించి మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. విషమంగా ఉన్న బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. మరోవైపు కుకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో తీవ్ర ఆరోగ్య సమస్యలకు గురైన బాధితుల సంఖ్య 50కి చేరింది. గాంధీ ఆసుపత్రిలో 14 మంది బాధితులకు ఇంకా చికిత్స కొనసాగుతోంది. నిమ్స్లో 34 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. వీరిలో 6గురికి పరిస్థితి విషమంగా ఉండటంతో డయాలసిస్ నిర్వహిస్తున్నారు. అలాగే ఈఎస్ఐ ఆసుపత్రిలో 1, ప్రైవేట్ ఆసుపత్రిలో మరొకరు చికిత్స పొందుతున్నారు. ఇక కల్తీ మద్యం తాగి మృతి చెందిన వారి సంఖ్య 9కి పెరిగింది. మృతుల వివరాలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కల్తీ కల్లు ఘటన నేపథ్యంలో బాలానగర్ అబ్కారీ శాఖ అధికారులు వరకు 4గురిని అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నారు. కల్తీ మద్యం తయారీ, విక్రయంపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక నిర్ణయాలను తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విద్యా, ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు కల్పించే 2 బిల్లులను ఈ ఏడాది మార్చిలో శాసనసభ ఆమోదించింది. ఇటీవలే పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అంశంపై హైకోర్టు కూడా నెలాఖరులోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన సుదీర్ఘ మంత్రిమండలి సమావేశంలో చర్చించిన మంత్రివర్గం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బీసీ డెడికేటెడ్ కమిషన్ను నియమించడంతో పాటు రాష్ట్ర ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో కులగణన చేపట్టిన నేపథ్యంలో అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా జనాభా ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు తదుపరి చర్యలు చేపట్టాలని కేబినెట్ తీర్మానించింది. బీసీ రిజర్వేషన్ల పెంపునకు అనుగుణంగా 2018 పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు చేసే తీర్మానాన్ని కూడా మంత్రివర్గం ఆమోదించింది. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియాకు వెల్లడించారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. దీంతో పాటు కొత్తగా 22,033 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయడంపై మంత్రివర్గం చర్చించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్లో ఎన్కేపల్లి వెటర్నరీ యూనివర్సిటీ, వేములవాడ, యాదగిరిగుట్టలో అత్యాధునికంగా గోశాలలు నిర్మించాలని కూడా కేబినెట్ నిర్ణయించిందన్నారు. ఇక ఇప్పటిదాకా మంత్రిమండలి తీసుకున్న 327 అంశాలపైన చర్చ జరిగిందని, 96% నిర్ణయాలను అమలు దశకు తీసుకువెళ్లామని మంత్రులు వెల్లడించారు. నీటిని ఉపయోగించుకునే పరిస్థితి లేదన్నది రాష్ట్ర ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అర్థమైంది. దానికి సంబంధించిన దాంట్లో ఏవైతే అసంపూర్తిగా మిగిలి ఉన్న ప్రాజెక్టులలో బ్యాలెన్స్ ల్యాండ్ ఎక్విజిషన్ ఏదైతే ఉందో ఈ రాబోయే కొద్ది రోజుల్లోనే ఆ నామినల్ గా బ్యాలెన్స్ ఉన్న వర్క్ ని కంప్లీట్ చేసి తెలంగాణ రాష్ట్ర రైతన్నలకు
వారి పంటలు సస్యశ్యామలంగా నీళ్ళిచ్చే విధంగా ఆ నిర్ణయాన్ని కూడా ఈరోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. చారిత్రాత్మకంగా 19వ కేబినెట్ ప్రజాపాలన ప్రభుత్వంలో 19వ కేబినెట్ 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి స్థానిక సంస్థల్లోని నిర్ణయం చేసిన విషయాన్ని బలహీన వర్గాల శాఖ మంత్రిగా ఈ ప్రభుత్వంలో తెలంగాణ బలహీన వర్గాల ప్రజలందరూ కూడా నా శుభాకాంక్షలు ప్రభుత్వ పక్షాన్ని తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం ఒక రోల్ మోడల్ గా ఈ నిర్ణయాన్ని తీసుకొని న్యాయపరమైనటువంటి సలహాలకు సంబంధించి కేబినెట్ లోకి ఒక గొప్ప చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇలా కేబినెట్ ఈ కేబినెట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో సంబరాలకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపునిచ్చింది. రాష్ట్రంలోని అన్ని మండల జిల్లా కేంద్రాల్లో సంబరాలు నిర్వహించాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ సంబరాలు జరుపుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లాలని సూచించారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి బాలయోగి స్టేడియం వేదికగా దక్షిణ సంవాద్ పేరుతో రాజ్భాషా స్వర్ణ జయంతి సమారోహ్ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాగా రాజ్యసభ వైస్ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో భాషాపరమైన ఐకమత్యాన్ని ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని అన్నారు. ఈ ప్రక్రియలో హిందీ భాషా సమన్వయకర్త పాత్రను పోషిస్తుందని అన్నారు. మన దేశంలోని పలు ప్రాంతీయ భాషలకు హిందీ వారధిగా ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ భారతదేశం వివిధ భాషలకు నిలయమని, ఒక్క అరుణాచల్ ప్రదేశ్లోని 54కు పైగా భాషలు చలామణిలో ఉన్నాయన్నారు. ఇలాంటి వేర్వేరు భాషలను మాట్లాడే భారతీయులందరినీ హిందీ ఏకం చేస్తుందన్నారు. అయితే హిందీ భాషను దేశంలోని ఏ ప్రాంతంపై బలవంతంగా రుద్దటం లేదన్నారు. అబ్దుల్ కలాం వంటి మహనీయులు సైతం హిందీని ఎంతగానో ఇష్టపడ్డారన్నారు. అందుకే హిందీని కూడా భారతీయులంతా సొంతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాజభాషా స్వర్ణ జయంతి సందర్భంగా హిందీని ప్రేమిద్దామనే సంకల్పాన్ని తీసుకుందామని పిలుపునిచ్చారు. पिछले एक दशक में राजभाषा विभाग ने भारतीय भाषाएं और हिंदी की सक्रियता बढ़ाने के लिए अलग अलग काम किया है। मुझे लगता है कि हमारे भारतीय सभ्यता, हमारा भारतीय समृद्धि, हमारा भारतीय संस्कृति, हमारा भारतीय का महान परंपरा और प्राचीन विरासत को मजबूत करने के लिए भारतीय भाषाओं का उपयोग बहुत जरूरी है। महात्मा गांधी जी ने कहा, मातृभाषा का स्थान कोई दूसरी भाषा नहीं ले सकती है। महर्षि दयानंद सरस्वती जी ने कहा, उनके सत्यार्थ प्रकाश ने हिंदी भाषाओं को बढ़ावा देने के लिए बात की है। సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఘన స్వాగతం పలికారు. ఇందులో భాగంగా అమ్మవారికి గవర్నర్ దంపతులు బోనం, పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ జంట నగరాల్లో ఆషాఢ మాస బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతుందన్నారు ఆయన. ఇందులో భాగంగా ఈ ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల్ పండుగను నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారికి బోనం సమర్పిస్తారని చెప్పారు. మరోవైపు లష్కర్ బోనాల్ ఉత్సవాలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. తెలంగాణ ప్రజల బాగు కోసం ఆషాఢ మాస బోనాల్ వేడుకగా జరుపుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. లష్కర్ బోనాలకు, ఉజ్జయిని మహంకాళి బోనాలకు సంబంధించి ప్రభుత్వ పక్షాన జిల్లా కలెక్టర్ గారు, అటు ఇంటర్నెట్ అధికారులు, అటు పోలీస్ అధికారులు అందరూ కూడా అన్ని రకాల సిఎస్ఎఫ్తో సహా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కలిగించారు. కానీ ప్రభుత్వం ఎన్ని సౌకర్యాలు కలగజేసినా ప్రజల సహకారం అవసరం. స్థానికులు వచ్చే అతిథులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా, భక్తులందరికీ సౌకర్యం ఉండే విధంగా, మరి అవకాశం ఇచ్చే విధంగా వ్యవహరించాలని నేను ప్రభుత్వ పక్షాన్ని చేస్తున్నాను.
రాష్ట్రంలో గత 50 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీవి అబద్దాలు మోసాలేనని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. జస్టిస్ పి చంద్రఘోష్ నేతృత్వంలోని కాళేశ్వరం కమిషన్ నోటీసులు అందుకున్న మాజీ మంత్రి హరీష్ రావు ఇవాళ మరోసారి విచారణ నిమిత్తం బీఆర్కే భవన్ కు వెళ్లారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించి అదనపు సమాచారాన్ని కమిషన్ చైర్మన్ జస్టిస్ పి చంద్రఘోష్ కు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు 6 సార్లు కేబినెట్ ఆమోదం పొందాయని హరీష్ రావు తెలిపారు. అదేవిధంగా అసెంబ్లీలోనూ 3 సార్లు ఆమోదం పొందాయని గుర్తు చేశారు. అందుకు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లు కమిషన్ కు అందజేశామని తెలిపారు. కాళేశ్వరంపై తమ హయాంలో జరిగిన కేబినెట్ నోటు డిపార్ట్మెంట్ కు సంబంధించిన సమాచారం కావాలని చీఫ్ సెక్రటరీకి, జీఏడీ సెక్రటరీకి, ఇరిగేషన్ సెక్రటరీలకు లేఖ రాశారని, కానీ వారి నుంచి స్పందన రావటం లేదని హరీష్ రావు తెలిపారు. ఈరోజు కమిషన్ వారిని కలిసి మా దగ్గర ఉండేటువంటి అదనపు సమాచారాన్ని ఈరోజు కమిషన్కు అందించడం జరిగింది. ఈ మధ్యకాలంలో మీడియాలో వస్తున్నటువంటి వార్తలు, తప్పుడు ప్రచారాలను దృష్టిలో పెట్టుకొని కమిషన్కు మరింత స్పష్టమైనటువంటి సమాచారాన్ని ఇవ్వాలని మా దగ్గర ఉన్నంత మేరకు, ఎందుకంటే మేము ఈరోజు ప్రభుత్వంలో లేము, డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉంటాయి. మేము చీఫ్ సెక్రటరీ గారికి, జీఏడీ సెక్రటరీ గారికి కూడా, ఇరిగేషన్ సెక్రటరీకి కూడా నేను లేఖ రాశాను. ఇన్ఫ్యాక్ట్ నాకు ఆ రోజుల్లో తీసుకున్న కేబినెట్ నిర్ణయాలు కానీ, ఆ రోజుల్లో తీసుకున్న కేబినెట్ నోటు కానీ, డిపార్ట్మెంట్కి సంబంధించిన సమాచారం అంతా కావాలని చీఫ్ సెక్రటరీకి, జీఏడీ సెక్రటరీకి, ఇరిగేషన్ సెక్రటరీకి ముగ్గురికి కూడా లేఖ రాశాను. కానీ వారి నుంచి స్పందన రావడం లేదు. తెలంగాణలోని కొండగట్టు, కరీంనగర్, వేములవాడ, ఇల్లంతకుంట రామాలయాలను అభివృద్ధి చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కోరారు. జన్మదినాన్ని పురస్కరించుకుని ఇవాళ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా ధూపదీప నైవేద్యాలకు నోచుకుని ఆలయాల బాధ్యతలను టీటీడీ చూసుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు. పురాతన ఆలయాలను గుర్తించి అభివృద్ధికి నిధులివ్వాలన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగుల్లో 1000 మందికి పైగా అన్యమతస్థులు ఉన్నారని, నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. కాగా జన్మదినాన్ని పురస్కరించుకుని కేంద్ర మంత్రి బండి సంజయ్ కు పలువురు కేంద్ర మంత్రులు, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. సనాతన ధర్మం కోసం, ఈ సమాజం కోసం అందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పి, ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ ఆపద వచ్చినా ఈ ధర్మ పరిరక్షణలో ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి, ఆ శక్తిని, సామర్థ్యాన్ని, ఆ ఆలోచనను కల్పించాలని చెప్పి ఆ స్వామివారిని వేడుకోవడం జరిగింది. ఈ తెలుగు రాష్ట్రాల్లో కనీసం ధూపదీప నైవేద్యానికి నోచుకున్నటువంటి దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత టీటీడీ మీద ఉంది. ఆ దేవస్థానాలు కూడా సంవత్సరానికి వస్తారు, సంవత్సరానికి 2 సార్లు జాతరలు జరుగుతూ ఉంటాయి, ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి, లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు. కానీ మిగతా సమయంలో కనీసం ఇక్కడ అభివృద్ధి, కనీస సౌకర్యాలకు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పురాతన దేవాలయాలకు నిధులు కేటాయించి వాటిని ఒక యుద్ధ ప్రాతిపదికన, ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేయాల్సిందిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తాను. ఫారెక్స్ ట్రేడింగ్ ఇప్పుడా? ఒక ట్రేడ్ కే 6 ఇరుక్కున్నావ్. ప్రసిద్ధ్, ముందు సేఫ్టీ, లేకపోతే క్లీన్ బోల్డ్. అనాథరైజ్ ప్లాట్ఫామ్స్ లో ఫారెక్స్ ట్రేడింగ్ అంటే నష్టం, మోసం, ఇంకా చట్టబద్ధ చర్యల భయం. అంటే నష్టాల హ్యాట్రిక్. అందుకే ఆర్బీఐ వెబ్సైట్ కి వెళ్లి ఆథరైజ్డ్ లిస్టింగ్ చూడండి. ఆర్బీఐ అంటోంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. సార్, బెర్రీ పులావ్ ట్రై చేయండి, బాగుంటుంది. ఎలా ఉంది? అరే, అతన్ని తీక్షణంగా ఏం చూస్తావు? టిప్స్ ఇగ్నోర్ చేయాలి, ఇంకా బుర్రను ఉపయోగించి ఆర్డర్ ఇవ్వాలి. మార్కెట్ యొక్క స్టాక్ టిప్స్ ఎంతో మంది ఇస్తారు, డేంజరస్ కావచ్చు. కంపెనీ ఇంకా రిస్క్ గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలి, తర్వాతే ఇన్వెస్ట్ చేయాలి.
వార్తలకు పునఃస్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన గోదావరి బనకచెర్ల లింకేజ్ ప్రాజెక్టుపై సమగ్ర సమాచారం ఇవ్వాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీని సెంట్రల్ కమిషన్ కోరింది. ఈ మేరకు గోదావరి కృష్ణా నదుల నీటి నిర్వహణ బోర్డులతో పాటు పోలవరం ప్రాజెక్టు అథారిటీకి లేఖ రాసింది. అయితే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు 1980 గోదావరి నీటి వివాదాల ట్రైబ్యునల్ అవార్డు 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘించే అవకాశం ఉందంటూ తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన అంశాన్ని కూడా లేఖలో ప్రస్తావించింది. ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలకు హైకోర్టులో చుక్కెదురైంది. ఫీజులు పెంచుకునేందుకు అనుమతినివ్వాలని ఆయా కాలేజీలు దాఖలు చేసిన పిటిషన్ను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఫీజుల పెంపు కోసం ఇచ్చిన వినతులపై తెలంగాణ ప్రవేశాలు రుసుములు నియంత్రణ కమిటీ టీఏఎఫ్ఆర్సీ నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది. 6 వారాల్లో నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని సూచించింది. ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయంపైనే ఫీజుల పెంపు ఆధారపడి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజుల పెంపునకు సంబంధించి ఏటా ఓ తంతు నడుస్తోందంటూ టీఏఎఫ్ఆర్సీ తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏటా కాలేజీల ఫీజులు పెంపునకు ప్రతిపాదనలు చేయడం, కౌన్సిలింగ్ పూర్తయి అడ్మిషన్లు చేపట్టేదాకా దానిపై టీఏఎఫ్ఆర్సీ సిఫార్సులు చేయకపోవడం, కాలేజీలు కోర్టును ఆశ్రయించడం అన్నది ఏటా కొనసాగుతోందని వ్యాఖ్యానించింది. తెలంగాణ బిడ్డల ఇంజనీరింగ్ ప్రతిభకు నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ తార్కాణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఇంజనీర్స్ డేను పురస్కరించుకుని ఎక్స్ వేదికగా స్పందించారు. తెలంగాణ నీటిపారుదల రంగానికి విశేషమైన సేవలందించిన గొప్ప ఇంజనీర్ నవాబ్ అలీ నవాబ్ జంగ్ బహదూర్ అని కొనియాడారు. తన దార్శనికతతో భవిష్యత్తు తరాలకు సాగు, తాగునీటి అవసరాలకు అందేలా భారీ ప్రాజెక్టులకు రూపకల్పన చేశారన్నారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, నిజాం సాగర్, దిండి, కోయిల్ సాగర్, కడెం, పోచంపాడు, లోయర్ మానేరు ప్రాజెక్టులను ఆయన నిర్మించినవేనని గుర్తు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్, అఫ్జల్గంజ్ స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, ఉస్మానియా ఆసుపత్రి వంటి చారిత్రక కట్టడాలు సైతం నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ కాలంలో రూపుదిద్దుకున్నవేనని పేర్కొన్నారు. నవాబ్ అలీ నవాబ్ జంగ్ బహదూర్ చేసిన కృషిని గౌరవిస్తూ ఏటా జూలై 11న వారి జయంతిని తెలంగాణ ఇంజనీర్స్ డేగా నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారని 2014 నుంచి ఏటా ఇదే తేదీన వేడుకలు నిర్వహిస్తున్నారన్నారు. నవాబ్ అలీ నవాబ్ జంగ్ బహదూర్ జయంతి సందర్భంగా ఇంజనీర్లందరికీ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఎన్ రామచంద్రరావు రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి అందరినీ కలుపుకొని కృషి చేస్తానన్నారు. దూరదర్శన్ యాదగిరికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అధ్యక్షుడిగా తన ముందున్న సవాళ్లు, రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి తాను తీసుకోబోయే చర్యల గురించి మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అనుసరించే వ్యూహాలు, తెలంగాణ అభివృద్ధిపై బీజేపీ విజన్ ఎలా ఉండబోతుందో చెప్పారు. శాసనసభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తామంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో స్పెషల్ ఇంటర్వ్యూ ఇవాళ రాత్రి 9:20 దూరదర్శన్ యాదగిరి ఛానల్లో ప్రసారమవుతోంది. ఈ 40 సంవత్సరాల సుదీర్ఘ మీ రాజకీయ ప్రస్థానాన్ని 1977లో ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత, రాష్ట్ర విభజన తరువాత ధనిక రాష్ట్రము పేద రాష్ట్రంగా మారటం, అప్పుడు రాష్ట్రంగా మారటం. ఎన్నిసార్లు మేము ఢిల్లీ వెళ్ళినా మాకు అంత సహకారం లభించట్లేదని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇవి ఆరోపణలే, వాస్తవాలు లేవు. కాంగ్రెస్, బీజేపీ అంతర్గతంగా కొంత వాళ్ళు లాలుచి పడ్డారని చెప్పి ప్రజలు చాలా తెలియకున్నారు. వీళ్ళు కథలు చెప్పినంత మాత్రాన వాళ్ళు వినటం లేదు. మీ ప్రత్యర్థి పార్టీలు చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, వాటిని ఎదుర్కోవడానికి 2 రకాలుగా మేము కార్యక్రమం చేస్తాం. కాళేశ్వరం లాంటి సాగునీటి ప్రాజెక్ట్స్ మీద ప్రజల్లో తీసుకుపోయి వీటి మీద ఉన్నటువంటి ఒక అవగాహన కలిగిస్తాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఎన్ రామచంద్రరావుతో ప్రత్యేక ఇంటర్వ్యూ రాత్రి 9:20 మీ దూరదర్శన్ యాదగిరిలో. నారాయణపేట జిల్లాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ముందుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగమవుతున్నారు. గత 15 రోజుల్లో నారాయణపేట జిల్లాలో జరిగిన అభివృద్ధి, ఆధ్యాత్మిక, రాజకీయ, సామాజిక కార్యక్రమాలపై డీడీ యాదగిరి ఛానల్ అందిస్తున్న డిస్ట్రిక్ట్ రౌండప్ చూద్దాం. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండల కేంద్రంలో రాష్ట్ర క్రీడా పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పర్యటించారు. పలువురి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ధృవపత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అర్హులైన వారందరికీ ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 4,500 కోట్లతో నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని చేపడుతుందని వివరించారు. ఈ పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. రైతు భరోసా నిధులు సకాలంలో విడుదల చేసి రైతులకు అండగా నిలిచినందుకు హర్షం వ్యక్తం చేస్తూ నారాయణపేట జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మక్తల్ పట్టణ కేంద్రంలో మంత్రి వాకిటి శ్రీహరి, సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. కేవలం 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని కాంగ్రెస్ నేతలు తెలిపారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలో డ్రగ్స్ వినియోగం, అనర్థాలపై అవగాహన సదస్సులో ఎస్పీ యోగేష్ పాల్గొన్నారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వినియోగం వల్ల యువత భవిష్యత్తు నాశనమవుతుందన్నారు. నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలని సూచించారు. నారాయణపేట జిల్లా కృష్ణా మండలం మూడమాల్ గ్రామంలో నిలువురాళ్ల ప్రాంతాన్ని డెక్కన్ హెరిటేజ్ అకాడమీ చైర్మన్ వేదకుమార్, ప్రొఫెసర్ కెపి రావు సందర్శించారు. ఉస్మానియా యూనివర్సిటీ పురావస్తు శాఖ విద్యార్థులతో కలిసి నిలువురాళ్లపై అధ్యయనం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కృష్ణానదీ తీరాన వెలిసి ఉన్న నిలువురాళ్లు 3,000 సంవత్సరాల క్రితం నాటివని డెక్కన్ హెరిటేజ్ అకాడమీ చైర్మన్ వేదకుమార్ అన్నారు. వీటి ప్రత్యేకతను గుర్తించి యునెస్కోలో శాశ్వత గుర్తింపు సాధించే దిశగా పరిశోధనలు సాధిస్తున్నామని తెలిపారు. నిలువురాళ్లపై 2 రోజులుగా పరిశోధనలు చేస్తున్నామని, సూర్యోదయం, సూర్యాస్తమయాన్ని రికార్డు చేస్తున్నామని ప్రొఫెసర్ కెపి రావు చెప్పారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో జగన్నాథ రథయాత్ర ఘనంగా నిర్వహించారు. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి విగ్రహాలను రథాలపై ఊరేగించారు. ఈ ఊరేగింపులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రథాలను లాగారు. ఈ రథయాత్రలో స్థానిక ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, ప్రజాప్రతినిధులు, భక్తులు భారీ ఎత్తున పాల్గొన్నారు. నారాయణపేట జిల్లా వ్యాప్తంగా తొలేకాదశి పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పలు ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఆరోగ్యకరమైన భారతదేశ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పేర్కొన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎక్స్ వేదికగా స్పందించారు. కుటుంబ నియంత్రణపై దేశ ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు జనాభా సంబంధిత సవాళ్లను పరిష్కరించడానికి, జనాభా పెరగటం వల్ల అందివచ్చే అవకాశాలపై దృష్టి సారించడానికి ఏటా జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. ఆయుష్మాన్ భారత్ మందిర్లతో దేశవ్యాప్తంగా ప్రజారోగ్య సౌకర్యాలతో పాటు కుటుంబ నియంత్రణ సేవలను అందించడం, కుటుంబాలకు ఆరోగ్య సాధికారత కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కాగా మా బన్నేకి ఉమ్రు వహీ జబ్ తక్ తన్ ఔర్ మన్ కి తయారీ సహీ నినాదంతో ఈ ఏడాది జనాభా దినోత్సవం నినాదమన్నారు. తల్లి పిల్లల ఆరోగ్యానికి సంబంధించి సానుకూల ఫలితాలను సాధించడానికి తల్లిదండ్రులు ప్రణాళికాబద్ధమైన బాధ్యతతో వ్యవహరించాలని నడ్డా సూచించారు. దేశంలో 2,000 రూపాయల నోట్లు చెలామణిలో లేకపోయినా అవి చట్టపరంగా చెల్లుబాటు అవుతాయని భారత రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. కేంద్ర ఆర్థిక శాఖకు అనుబంధంగా ఉన్న పార్లమెంటరీ స్థాయి సంఘం సమావేశానికి హాజరైన ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ మేరకు తెలియజేశారు. 2,000 రూపాయల నోట్లు చెల్లుబాటుపై సంఘం సభ్యులు లేవనెత్తిన పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ ఈ నోట్లు చెల్లుబాటు కావని ఆర్బీఐ ఇంకా ప్రకటించలేదని చెప్పారు. ఈ సందర్భంగా కొంతమంది సభ్యులు మాట్లాడుతూ దేశంలో నకిలీ కరెన్సీ నోట్లు ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంస్థలు 1,12,500 రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నాయని చెప్పారు. దీనిపై సమాధానమిస్తూ నకిలీ నోట్లకు అడ్డుకట్ట వేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మాస్కో నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై వ్యక్తమైన అభ్యంతరాలపై కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పందించారు. రష్యా నుంచి చమురు కొని తాము ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మేలు చేశామన్నారు. లేదంటే అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ఆకాశాన్నంటేవని తెలిపారు. రష్యా చమురును ఎన్నడూ ఆంక్షల పరిధిలోకి తీసుకోలేదని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. కేవలం దాని ధరపై మాత్రమే పరిమితి విధించారన్నారు. ప్రపంచ చమురు సరఫరా గొలుసు ఎలా ఉంటుందన్న వాస్తవం చాలా మందికి తెలుసన్నారు. రష్యా నుంచి డిస్కౌంట్లో వచ్చిన చమురును భారత్ కొనుగోలు చేయడం వల్ల ప్రపంచ మార్కెట్లకు మేలే జరిగిందని, లేదంటే చమురు ధరల మోత మోగేదని పూరి అన్నారు.
ఆక్సియం 4 మిషన్ ఈ నెల 14న భూమి మీదకు రానుంది. ఈ మిషన్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకు వెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా సహా మరో 3 ఆస్ట్రోనాట్స్ జూలై 14న భూమి మీదకు రానున్నట్లు నాసా ప్రకటించింది. ఆక్సియం 4 మిషన్ పురోగతిని నిశితంగా పరిశీలిస్తున్నామని, దానిని ఈ నెల 14న అన్డాక్ చేయాలని భావిస్తున్నట్లు నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ మేనేజర్ స్టీవ్ స్టిచ్ చెప్పారు. భూమి మీదకు వచ్చిన అనంతరం వ్యోమగాములు వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నారు. అమెరికాకు చెందిన సెయిలింగ్ నౌక సీ ఏంజెల్ అండమాన్ నికోబార్ దీవుల్లోని ఇందిరా పాయింట్కు సుమారు 52 నాటికల్ మైళ్ల వద్దకు చిక్కుకుపోయింది. అయితే ఆ నౌకతో పాటు దాంట్లో ఉన్న 2 సెయిలర్లను భారత కోస్ట్ గార్డు రక్షించింది. 2 సిబ్బందితో బయలుదేరిన అమెరికా పడవ నికోబార్ దీవుల వద్ద తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. చాలా ప్రతికూల వాతావరణం నేపథ్యంలో ఆ నౌక ఇందిరా పాయింట్ సమీపంలో చిక్కుకుపోయింది. అయితే సహాయం కోసం ఆ నౌక అలర్ట్ చేసింది. ఎంఆర్సీసీ పోర్ట్ బ్లేర్ సమీపంలో ఉన్న నౌకలకు ఆ హెల్ప్ కాల్ గురించి అలర్ట్ చేసింది. ప్రోటోకాల్ ప్రకారం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. భారతీయ కోస్ట్ గార్డుకు చెందిన ఐసీజీ రాజ్బీర్ నౌకను సహాయం కోసం పంపారు. సముద్రంలో చిక్కుకున్న అమెరికా నౌకతో లింక్ ఏర్పరచుకున్న ఐసీజీ రాజ్బీర్ నౌక రక్షించి విజయవంతంగా క్యాంప్ బెల్బే హార్బర్కు తరలించింది. అమెరికాలో విదేశీయులకు పుట్టే పిల్లలకు లభించే జన్మతః పౌరసత్వ హక్కును రద్దు చేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన కార్యనిర్వాహక ఉత్తర్వులను న్యూ హాంప్షైర్ ఫెడరల్ జడ్జి జోసెఫ్ లా ప్లాంటీ నిలిపేశారు. అమెరికా అంతటికీ ఈ తీర్పు వర్తిస్తుందని ఆదేశాలిచ్చారు. దీనిపై అప్పీలుకు వీలుగా 7 రోజుల పాటు స్టే ఇచ్చారు. ఫెడరల్ జడ్జి నిర్ణయంతో సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ త్వరితగతిన జరగనుంది. ఫెడరల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు దేశమంతటా వర్తిస్తాయా లేదా అనే విషయాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నిర్ణయించనున్నారు. మలేషియాలో విషాదం చోటు చేసుకుంది. జోహోర్లోని పులాయ్ నదిలో ఓ పోలీస్ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో 2 సీనియర్ పోలీసు అధికారులతో సహా 5గురు గాయాల పాలయ్యారు. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మాక్ డ్రిల్ సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు మలేషియా పౌర విమానయాన శాఖ వెల్లడించింది. మలేషియాతో కలిసి సింగపూర్, ఇండోనేషియా, థాయిలాండ్లు మిత్సతోమ్ 2025 పేరుతో బహుపాక్షిక అణుభద్రతా పరిశోధన కసరత్తు నిర్వహించారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో ఆయా దేశాలకు చెందిన పలు బృందాలు పాల్గొన్నాయి. ఇందులో భాగంగా తంజుంగ్ కుపాంగ్ పోలీస్ స్టేషన్ నుంచి మలేషియాకు చెందిన ఎయిర్ బస్ AS 3559 హెలికాప్టర్ బయలుదేరింది. గెలాంగ్ పటాలోని మలేషియా మ్యారిటైమ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ జెట్టి సమీపంలోకి రాగానే ప్రమాదానికి గురై నదిలో పడిపోయింది. సిరీస్లో సమంగా ఉన్న భారత్ ఇంగ్లాండ్ మధ్య 3వ టెస్టుకు ఆసక్తికరంగా మారింది. నిన్న టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండ్ నితీష్ కుమార్ రెడ్డి మొదట్లోనే దెబ్బతీశాడు. ఒకే ఓవర్లో డకెట్ క్రాలీలను అవుట్ చేశాడు. ఆ తర్వాత జట్టులోకి వచ్చిన రూట్ పోప్లు భారత బౌలింగ్ ఎదుర్కొన్నారు. అయితే ఇంగ్లాండ్ నిలకడగా బ్యాటింగ్ చేస్తుండగా జడేజా పోప్ను బుట్టలో వేసుకున్నాడు. 44 పరుగులు చేసిన పోప్ను జడేజా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే బ్రూక్ను బూమ్రా అవుట్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ 172 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో రూట్ అడ్డుగోడగా నిలిచాడు. అతనికి బెన్ స్టోక్స్ సహకరించాడు. వీరిద్దరి భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా రూట్ కళాత్మకమైన షాట్లతో అలరించాడు. సూపర్ హాఫ్ సెంచరీ సాధించాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 4 వికెట్లకు 251 పరుగులు చేసింది. క్రీజ్లో రూట్ 99 పరుగులతో, స్టోక్స్ 39 పరుగులతో ఉన్నారు. భారత బౌలర్లలో నితీష్ కుమార్ రెడ్డి 2 వికెట్లు తీయగా బూమ్రా, జడేజా చెరో వికెట్ పడగొట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కల్తీ కల్లు ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు. మంత్రి దామోదర్ రాజ్ నరసింహ అధ్యక్షతన సచివాలయంలో సమీక్ష. హైదరాబాద్లోని బాలయోగి స్టేడియంలో రాజ్ భాషా స్వర్ణ జయంతి వేడుకలు. భాషల సమన్వయానికి హిందీ ఎంతగానో దోహదపడుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వేరువేరు భాషలు మాట్లాడుతున్న భారతీయులందరినీ హిందీ ఏకం చేస్తోందన్న పవన్ కళ్యాణ్. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలుపై టీపీసీసీ హర్షం. రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకోవాలని పిలుపు. మరోసారి కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైన హరీష్ రావు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు కేబినెట్తో పాటు అసెంబ్లీ ఆమోదం పొందాయని వెల్లడి. ఇంజనీరింగ్ కాలేజ్
కాలేజీల్లో ఫీజుల పెంపుకు అనుమతినివ్వని హైకోర్టు, ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకోవాలన్న ధర్మాసనం. నేడు ప్రపంచ జనాభా దినోత్సవం. ఆయుష్మాన్ భారత్ కేంద్రాలతో జనాభా నియంత్రణపై అవగాహన కల్పిస్తున్నామని కేంద్ర మంత్రి నడ్డా వెల్లడి. ఇంగ్లాండ్ బజ్బాల్ దూకుడుకు అడ్డుకట్ట వేసిన టీమిండియా. తొలి రోజు 4 వికెట్లు కోల్పోయి 251 పరుగులు మాత్రమే చేసిన స్టోక్ సేన. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.